ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్స్లో కూర్చొని ఇంకొక ఆర్గనైజేషన్ వాళ్ళతో కంపీట్ చేయలేం మనం. కానీ వాళ్ళ మాటలు నాకేం అనిపించవు. ఎందుకంటే మన ఫస్ట్ జనరేషన్ లీడర్షిప్, ఫస్ట్ జనరేషన్ పొలిటికల్ పార్టీ. మన వెనక పెద్ద హంగులు లేవు, ఆర్భాటాలు లేవు, చిన్న కుటుంబాల నుంచి వచ్చాం. వీటన్నిటిని దాటుకుంటూ ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఇన్ని కోట్ల మందికి రీచ్ అయ్యి ఇన్ని లక్షల మంది ప్రతి ఊర్లో సంసిద్ధంగా ఉండటానికి వీళ్ళందరినీ ఏకతాటిపైన ఒక వేదిక పైన తీసుకురావడానికి చాలా కష్టాలతో కూడుకుంది, చాలా డిసిప్లిన్తో కూడుకుంది. ఇవన్నీ నేను చేయడానికి నాకు 10 సంవత్సరాలు పట్టింది. ప్రతిసారి మన పార్టీకి అనుభవం లేదంటారు, కానీ జనసేన పార్టీగా అనుభవం లేదేమో, కానీ జనసేనలో పనిచేసే ప్రతి ఒక్కరికి 2 ఎలక్షన్ల అనుభవం ఉందని చెప్పి మీరు బలంగా తెలియచేయండి ప్రతి ఒక్కరికి. ఏ అనుభవం లేకుండా ఎందుకు వెళ్తాం ముందుకి? నేను 2009లో ఒక ఎంపీగానో ఒక ఎమ్మెల్యేగానో కంటెస్ట్ చేసేవాడిని. నేనేమనుకున్నానంటే అన్నిటికంటే కూడా ప్రజాక్షేత్రంలో సమస్యలు తెలుసుకోకుండా, అవగాహన తెలుసుకోకుండా, రాజకీయ పరిస్థితులని నేను ఒక ఎమ్మెల్యే ఎంపీగా అయిపోతే నేర్చుకునే అవకాశం కోల్పోతానని చెప్పి ఆ రోజు నేను పాల్గొనలా. 2014లో నేను కంటెస్ట్ చేసి ఎంతసేపు నా గెలుపు కోసం, నేను నించున్న అభ్యర్థుల గెలుపు కోసం ఉంటాను తప్ప ఒక భావజాలాన్నో ఒక పార్టీకి ఒక ప్రభుత్వం ఏర్పరచడానికి కీలక పాత్ర వహించిన అవకాశం కోల్పోతామన్న ఉద్దేశంతో నేను పోటీ చేయలేదు. ఎందుకంటే ఈ అనుభవాలన్నీ మనకు చాలా కావాలి భవిష్యత్తు కోసం. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.